హాయ్ అండి, వెల్కమ్ టు అన్ప్రొఫెషనల్ ట్రయల్స్. పన్నీర్ మసాలా కర్రీ సింపుల్ అండ్ క్విక్గా ఎలా చేయాలో చూద్దాం. పన్నీర్ని మీకు నచ్చిన సైజెస్లో కట్ చేసుకుని ఇప్పుడు కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, బిర్యానీ ఆకు, లవంగాలు, స్టార్ పువ్వు, జాపత్రి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జాజికాయ ముక్క, ఒక యాలక్కాయ, షాజీరా, గరం మసాలా, ధనియా జీరా పౌడర్, చెక్క లవంగ పౌడర్, కసూరి మేతి, కొన్ని వేరుశెనగుళ్ళు, చిన్న అల్లం ముక్క, అలానే 2 వెల్లుల్లి రేఖలు, కొంచెం పుదీనా, జీడిపప్పు, పసుపు, కారం, ఉప్పు, అంతే. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కడాయిలో ఆయిల్ వేసి కట్ చేసుకున్న పన్నీర్ని కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని అందులో ఒక గ్లాస్ పాలని వేసుకుని పక్కన పెట్టుకోండి. పన్నీర్లో పాలని వేస్తే పీసెస్ అనేవి సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసి జీడిపప్పు వేయించుకుని పక్కన పెట్టాలి. తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు, టమాటో, పచ్చిమిర్చి వేసి అందులో బిర్యానీ ఆకు, 4 లవంగాలు, ఒక జాజి పువ్వు, జాపత్రి, చిన్న దాల్చిన చెక్క, జాజికాయ, మరాఠీ మొగ్గ, 2 అల్లం ముక్కలు, 2 వెల్లుల్లి రేఖలు, కొంచెం జీడిపప్పు, కొన్ని వేరుశెనగుళ్ళు, అలానే కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి మిక్స్ చేసి బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మగ్గించుకున్న మిశ్రమాన్ని చల్లగా అయ్యాక మిక్సర్లో వేసి బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని అందులో షాజీరా, హోల్ గరం మసాలాస్ వేసి 1 మినిట్ అలా వేయించుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని వేసి ఆయిల్ పైకి తేరే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ని వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చెక్క లవంగ పౌడర్, 1 స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకుని 1 గ్లాస్ వాటర్ వేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కసూరి మేతి, అలానే కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోండి.
ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో మగ్గనివ్వండి. అలానే 10 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకుంటే మన పన్నీర్ మసాలా కర్రీ రెడీ.